Nobody can become such. చైతు గారు, చైతు ఈ సినిమాతో మీరు అంటే కస్టడీ సినిమాతో మీరు తమిళ్లోకి ఎంట్రీ అవుతున్నారు. అంటే ఇందులో మీ క్యారెక్టర్ ఈజ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. కానీ తమిళ్లో ఇలాంటి కానిస్టేబుల్ క్యారెక్టర్స్ రెండు ఇటీవలే వచ్చాయి. ఒకటి లాటి విశాల్ది, వెట్రివన్ మూవీ సూరిది. సో అవి రెండు కూడా చాలా వరకు తమిళ్ ఆడియన్స్కి చాలా రీచ్ అయింది కదా. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది? తమిళ్కి మీరు ఈ సినిమా ద్వారా ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? అసలుకి కానిస్టేబుల్ సారీ, ఆ లాస్ట్ లైన్ ఏంటండి మిస్ అయ్యాను. తమిళ్లో తమిళ్ అంటే ఆల్రెడీ తమిళ్ ప్రేక్షకులు ఆ రెండు సినిమాలు చూశారు, కానిస్టేబుల్ క్యారెక్టర్స్. సో ఇందులో కొత్తదనం ఏముంటుంది ఈ క్యారెక్టర్స్? దీని ద్వారా వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? ఫస్ట్ టైం మీరు తమిళ్లోకి ఎంట్రీ అవుతున్నారు కదా. సారీ, నేను విడుదల ఇంకా చూడలేదండి, సినిమా చూడలేదు. సో మీరు ఏ విషయంలో కంపేర్ చేస్తున్నారో నాకు కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతున్నాను. బట్ తమిళ్ రెండు సినిమాలు వచ్చాయి సార్. వెట్రిమంది అది కానిస్టేబుల్ క్యారెక్టర్, సూరి క్యారెక్టర్. ఎస్, అది పార్ట్ 2 కూడా మళ్ళీ త్వరలో రాబోతుంది. ఆల్రెడీ లాటి సినిమా కూడా వచ్చింది విశాల్ది. ఆ రెండు ఇట్లకి కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు కానిస్టేబుల్గా? యాజ్ సార్, యాజ్ అ కానిస్టేబుల్ ఇక్కడ ఫస్ట్ వెంకట్ ప్రభు గారు చెప్పింది. వెంకట్ ప్రభు గారు చెప్పినట్టు నేను ఇక్కడ విలన్ని ఆయన చనిపోకూడదు, నేను ఇమీడియట్గా చంపేయచ్చు ఆయన్ని, బట్ ఐ హ్యావ్ టు కీప్ హిమ్ అలైవ్. సో ఆ పాయింటే చాలా కొత్తగా ఉంటుందండి. అండ్ మన చుట్టూ చాలా ఫోర్సెస్ మనకి ఎదురుగా వస్తూ ఉంటాయి. పోలీస్ ఫోర్స్, పొలిటికల్ ఫోర్స్, సిబిఐ, చాలా లేయర్స్ ఉంటాయి. సో ఈ జర్నీ చాలా కొత్తగా ఉంటుందండి మీకు ఈ సినిమాలో.